హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మార్కెట్స్ అయితే ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ 180 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయినప్పటికీ అక్కడ సస్టైన్ కాలేకపోయింది. 10,350 దగ్గర మనం ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనుకున్నామో, సో 10,320 లెవెల్స్ నుంచి మళ్ళీ షార్ప్ ఫాల్ అయితే కనిపించింది. సో ఆల్మోస్ట్ ప్రీవియస్ 3 months హయ్యర్ పాయింట్స్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరిగింది. మార్చ్లో కరెక్షన్ తర్వాత ఏదైతే మనం ఏప్రిల్ మంత్లో ర్యాలీ చూసామో అక్కడికంటే కూడా ఎక్కువ సైడ్లో అప్పర్ సైడ్ ఈరోజు వెళ్ళినప్పటికీ అక్కడ సస్టైన్ కాలేకపోయింది. ఫాలింగ్ అయితే షార్ప్ ఫాల్ అనేది కనిపించింది. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అలాగే నిఫ్టీ అనేది 10,000 కంటే బిలో మరీ వస్తుందా, ఇంకా లేదంటే ఇదే బుల్ రన్ అనేది కంటిన్యూ అవుతుందా అనేది చూద్దాం. యాక్చువల్గా ఇది బుల్ రన్ కాదు, నిజానికైతే బేరిష్ రన్ అన్నమాటే, కాకపోతే రికవరీ రీట్రేస్మెంట్ రన్ అన్నమాట. సో ఇది కాస్త కరెక్షన్ అయితే కంపల్సరీ అవుతుంది. సో ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అనేది చూద్దాం. అలాగే రీసెంట్గా మన వీడియోస్లో పొజిషనల్ బయింగ్ కోసం 4 స్టాక్స్ని అయితే రెఫర్ చేయడం జరిగింది. ఎస్కార్ట్, స్పైస్ జెట్, అవంతి ఫీడ్స్, మనప్పురం అనేవి. సో ఈ 4 స్టాక్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 20% వరకు కూడా ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పైస్ జెట్ చూసినట్టయితే 10% ఈరోజు ఒకటే రోజు ర్యాలీ తీయడం జరిగింది. గత 3 రోజుల్లో ఆల్మోస్ట్ 30%, 28 to 30% వరకు స్పైస్ జెట్లో ర్యాలీ అనేది కనిపించింది. సో ఎస్కార్ట్స్ అనేది మాత్రం 1,000 కంటే బిలో వెళ్ళడం జరిగింది, 1,000 కంటే ఎబో వెళ్ళలేకపోతుంది. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఇప్పుడు ప్రజెంట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయాలనుకుంటే ఏ స్క్రీనర్ని యూజ్ చేయాలి, టిక్కర్ టేప్ అనేది వెబ్సైట్ ఉంది కదండి. సో దాంట్లో ఏ స్క్రీనర్ని యూజ్ చేయాలి అనేది కూడా వీడియో ఎండింగ్లో చూద్దాం. మీరు కనుక మన వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే కొత్తగా డీమ్యాట్ అకౌంట్ తీయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఏంజల్ బ్రోకింగ్ నుంచి కానీ, ఎల్ఈస్ బ్లూ నుంచి కానీ, జెరోదా నుంచి కానీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. స్పైస్ జెట్ అనేది చూడండి, ఈరోజు ఆల్మోస్ట్ 5 రూపీస్ అప్పర్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో అప్పర్ సర్కిట్ని టచ్ అయింది. సో 43 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 51 రూపీస్ వరకు, అంటే 8 రూపీస్ వరకు ఇప్పుడు ఈ 1 monthలోనైతే 1 weekలో అయితే ర్యాలీ చూపించడం జరిగింది. సో ఇది చాలా మంచి అప్పర్ సైడ్ బుల్లిష్ రన్ ర్యాలీ అయితే ఇందులో కనిపిస్తుంది. 30% వరకు 1 weekలో ఇది ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. సో దీన్ని పొజిషనల్ బైక్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మనకి బయ్యర్స్ అనేవారు చాలా హెవీ క్వాంటిటీలో బై చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది 70 రూపీస్ వరకు కూడా కమింగ్ డేస్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని అనిపిస్తుంది. సో రిస్కీ ప్లేయర్స్ అయితే దీంట్లో పొజిషన్స్ని కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ స్వింగ్ ట్రేడర్స్ అయితే కనుక పొజిషన్ ఎగ్జిట్ చేసుకొని ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవచ్చు. మనప్పురం ఫైనాన్స్ అనేది చూసినట్టయితే మనకి జనవరి పీరియడ్లో 190 రూపీస్లో ట్రేడ్ అయిన స్టాక్ వచ్చేసి మనకి 74 రూపీస్ వరకు ఫాలో అవడం జరిగింది ప్రీవియస్ కరెక్షన్స్లో. సో ఇక్కడ 1 year హై ప్రైస్ వరకు ఇది మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే దీంట్లో కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ పొజిషనల్ ట్రేడర్స్ అయినా కూడా 150 రూపీస్ వరకు అయితే కమింగ్ ఫ్యూ మంత్స్లో ఇది వచ్చే అవకాశాలు ఉంది అనిపిస్తుంది. సో స్టిల్ మీరు ఆల్రెడీ 20% వరకు దీంట్లో ప్రాఫిట్స్లో ఉన్నట్టయితే, ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోలో 23 days బ్యాక్ ఏదైతే వీడియో చేసామో దాంట్లో దీన్ని ఆల్మోస్ట్ 126 రూపీస్లో దీన్ని రిఫర్ చేయడం జరిగింది. 138 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 10% వరకు ర్యాలీ అయితే కనిపించింది. సో ఇక్కడ మీరు ఎనఫ్ అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే కనుక ఇది చాలా మంచి స్టాక్ అండి, దీంట్లో కూడా పొజిషన్స్ని కంటిన్యూ చేయవచ్చు. అవంతి ఫీడ్స్ అనేది చాలాసార్లు మనం చెప్పడం జరిగింది. దీన్ని 300 బిలో నుంచి 350 లెవెల్స్లో, 400 లెవెల్స్లో, ఎవ్రీ లెవెల్స్లో దీన్ని రెఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఈరోజు కూడా 6% ర్యాలీ తీసి 486 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇది 500ని వెరీ సూన్ క్రాస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో హయ్యెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1 yearలో 770 లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉంది. మార్కెట్లో బుల్ రన్ అనేది కంటిన్యూ అయితే కనుక ఈ స్టాక్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి 700 లెవెల్స్ని టచ్ అయ్యే అవకాశాలు ఉంది. కాకపోతే అది ఇప్పుడే అంటే కాదు, మేబీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రజెంట్ అయితే 500 లెవెల్స్ని క్రాస్ అయిన తర్వాత మీరు కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎస్కార్ట్స్ లిమిటెడ్ అనేది ప్రీవియస్ 52 week హై అయిన 910 రూపీస్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రైస్ని బ్రేక్ చేసిన తర్వాత 1,003 లెవెల్స్ నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయింది. సో 1,000 అనేది ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ రేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది. సో ఎస్కార్ట్స్ అనేది 1,000 లెవెల్స్ని ఇప్పుడప్పుడే బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే లేవు అనిపిస్తుంది. సో దీంట్లో ఫర్దర్ పొజిషన్స్ని కంటిన్యూ చేయడం కంటే కాస్త ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని లోవర్ ప్రైస్లో మళ్ళీ ఎంట్రీ అవ్వడం అనేది బెస్ట్ ఒపీనియన్ అని నేను అనుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మార్కెట్ చూసినట్టయితే సెన్సెక్స్ అనేది 83 పాయింట్స్, నిఫ్టీ 50 25 పాయింట్స్, నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 152 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది కన్సాలిడేషన్ ఫేజ్ అని చెప్పవచ్చు. కాకపోతే ఓపెనింగ్ ప్రైసెస్ చూసుకున్నట్టయితే మనకి
180 పాయింట్స్ అప్పర్ సైడ్లో నిఫ్టీ ఓపెన్ అవ్వడం అనేది చాలా బుల్లిష్ ర్యాలీగా కనిపించింది. ఎందుకంటే లాస్ట్ మనకి ఫ్రైడే రోజు వచ్చిన యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డాటా వల్ల యూఎస్ మార్కెట్స్ అనేవి లైఫ్ టైం హైని నస్దాక్ ఏదైతే టచ్ అయిందో మన మార్కెట్స్ కూడా దానికి అనుగుణంగా ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పుకున్నాం కదా. సో పాజిటివ్గా అయితే ఓపెన్ అయ్యింది, కానీ సస్టైన్ కాలేకపోయింది. 10,328 లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో మనం చార్ట్ అనాలిసిస్లో చెప్పుకున్నట్టు 10,350 లెవెల్స్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. 10,150 లెవెల్స్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండడం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 10,000 బిలో వెళ్తుందా అంటే మేబీ ఈరోజు ఏర్పడిన బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే కమింగ్ డేస్లో 10,050 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తే మళ్ళీ 10,000 కంటే బిలో కూడా నిఫ్టీ 50 వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో దీంట్లో 1 మంత్ రిటర్న్ చూసుకున్నట్టయితే 10%, 3 ఇయర్స్ రిటర్న్ చూసుకున్నట్టయితే 5%, 1 వీక్ రిటర్న్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2% వరకు పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. స్టిల్ ఇది 30-డే 50-డే మూవింగ్ యావరేజెస్ కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంది, కానీ 100-డే మూవింగ్ యావరేజ్ని ఇంకా టచ్ కాలేకపోయింది. 100-డే మూవింగ్ యావరేజ్ అయిన 10,200 పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి అప్పర్ సైడ్ వెళ్తేనే మనకి నిఫ్టీ 50 అనేది 10,500 లెవెల్స్ని చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే 10,350 లెవెల్స్లో ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ కనిపించిందో దీని ద్వారా మళ్ళీ ఒకసారి షార్ప్ కరెక్షన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నిఫ్టీ 50లో అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టార్ అనేది చాలా మంచి ర్యాలీ అయితే తీసింది. 1 మంత్లో 11% పాజిటివ్, 1 వీక్లో 3% పాజిటివ్గా కనిపిస్తుంది. ఇది కూడా 50-డే మూవింగ్ యావరేజ్ కంటే అదేవిధంగా 30-డే మూవింగ్ యావరేజ్ కంటే ఎబోలో ట్రేడ్ అవుతూ ఉంది. సో 20,000 లెవెల్స్ని బ్రేక్ చేసేంత వరకు దీంట్లో వీక్నెస్ అయితే లేదు అనుకోవచ్చు. సో 22,000 టచ్ అయ్యేంత వరకు ఇది అప్పర్ సైడ్ ర్యాలీ తీస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ ఈరోజు చూడండి 21,800 లెవెల్స్లో దీనికి రెసిస్టెన్స్ అనేది సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో 22,000కి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నియర్ టర్మ్లో. సో 21,800 లెవెల్స్ అనేది దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. సో 22,000 టచ్ అవుతుందా అంటే రేపు కనుక 21,500 కంటే ఎబో వెళ్తే మనకి 22,000 పాయింట్స్ని టచ్ అయ్యి మళ్ళీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. కాకపోతే ఈరోజు కనిపించిన సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో ఇది కనుక రేపు మళ్ళీ కంటిన్యూ అయితే 21,000 కంటే బిలో కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. అప్పుడు కనుక 20,500 లెవెల్స్ అనేవి సపోర్ట్గా కనిపించే ఛాన్సెస్ ఉంది. ఈరోజు గ్యాప్ అప్ చూడండి, ఆల్మోస్ట్ 600 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. 5% వరకు గ్యాప్ అప్లో ఓపెన్ అవడం, 4% వరకు గ్యాప్ అప్లో ఓపెన్ అవడం కనిపిస్తూ ఉంది. సో షార్ప్ గ్యాప్ అప్లు ఏర్పడినప్పుడు అదే రకంగా షార్ప్ ఫాలింగ్ అనేది కూడా ఉంటుంది. సో మనం లాస్ట్ 10 డేస్ నుంచి చూసిన ర్యాలీ ఏదైతే ఉందో దీంట్లో షార్ప్ గ్యాప్ అప్ ర్యాలీ అయితే కనిపించింది. ఏ వీకర్ ర్యాలీ అయితే మనం చూసామో అదే రకంగా మనకి ఫాలింగ్ అనేది కూడా కనిపించే ఛాన్సెస్ ఉంది. సో ఈరోజు సెక్టారియల్ వైజ్గా చూసుకున్నట్టయితే నిఫ్టీ పిఎస్సి, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, రియాలిటీ సెక్టార్ అనేవి కాస్త పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా మీడియా, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్, కన్జంప్షన్, ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ అనేవి నెగటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనేది చాలా వరకు అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకున్నట్టయితే. సో దీంట్లో పొజిషన్స్ ఉన్నట్టయితే మీరు కాస్త ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం కూడా ఆలోచించండి. ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే గేల్, ఇండస్ ఇండియా బ్యాంక్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి 6% నుంచి 7% వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు టాప్ లూజర్ చూసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్, శ్రీ సిమెంట్స్, ఐచర్ మోటార్స్, M&M కనిపిస్తూ ఉన్నాయి. సో ఇండస్ ఇండియా బ్యాంక్లో ప్రమోటర్స్కి మినిమం 15% స్టేక్ ఉండాలి అని చెప్పేసి ఆర్బీఐ గైడ్లైన్స్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వీళ్ళు ఓపెన్ మార్కెట్లో తమకి ఆల్రెడీ 14.6% వరకు స్టేక్ ఉంది. సో మిగిలిన అమౌంట్ షేర్స్ని వీళ్ళు ఓపెన్ మార్కెట్లో కొంటున్నారు అని ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ ద్వారా ఈరోజు 7% వరకు ఇండస్ ఇండియా బ్యాంక్ అనేది ర్యాలీ తీయడం జరిగింది. కాకపోతే ఇది మరీ బిగ్గెస్ట్ న్యూస్ అయితే కాదండి, జస్ట్ 0.4% స్టేక్ని కొనడం అనేది పెద్ద న్యూస్ ఏం కాదు. సో న్యూస్ బేస్డ్ ర్యాలీస్కి కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్లో చూసుకున్నట్టయితే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అనేది ఏదైతే ఇప్పుడు అన్ని కంపెనీస్లో కనిపిస్తూ ఉందో, రిలయన్స్లో, ఎయిర్టెల్లో, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, అలాగే మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్లో, సో ఏదైతే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అనేది కనిపిస్తుందో యాక్సిస్ బ్యాంక్లో కూడా కార్లైల్ గ్రూప్ అనే కంపెనీ $1 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతుంది అని చెప్పేసి అయితే న్యూస్ రావడం జరిగింది. 2017 నవంబర్లో కూడా $1.8 బిలియన్ బెయిన్ క్యాపిటల్ అనే కంపెనీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సేమ్ ఆల్మోస్ట్ అంతే అమౌంట్ని ఇప్పుడు కూడా కార్లైల్ గ్రూప్ అనే కంపెనీ ఇన్వెస్ట్ చేయబోతుంది అనే న్యూస్ ఏదైతే వచ్చిందో ఆ న్యూస్ ద్వారా ఈరోజు యాక్సిస్ బ్యాంక్ అనేది కూడా 6% వరకు ర్యాలీ తీయడం కనిపించింది. అదేవిధంగా నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం OPEC
కంట్రీస్ ఏదైతే ఉందో, ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రష్యాతో కలిసి ఇవన్నీ సప్లైని 10% వరకు డిక్లైన్ చేస్తున్నాం, తగ్గిస్తున్నామని చెప్పేసి, క్రూడ్ ఆయిల్ యొక్క సప్లైస్ని తగ్గిస్తున్నామని చెప్పేసి ఏదైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో, ఆ తర్వాత ఆల్మోస్ట్ మేజర్ కంట్రీస్ అన్నీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని పెంచడం జరిగింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని పెంచడము, క్రూడ్ ఆయిల్ యొక్క డిమాండ్ పెరగడము అనే న్యూస్ ఏదైతే ఉందో దానివల్ల ఈరోజు మన ఇండియన్ మార్కెట్లోని ఆయిల్ బేస్డ్ కంపెనీస్ అయిన హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీస్ అనేవి 7 to 9% వరకు ర్యాలీ అయితే తీయడం జరిగింది. సో ఇది మనకి ఏప్రిల్లో చూసుకున్నట్టయితే 2 decadesలో లోయెస్ట్ ప్రైస్ క్రూడ్ ఆయిల్ అనేది దాదాపుగా 20 సంవత్సరంలో లోయెస్ట్ ప్రైస్ అయిన $15.98 పర్ బ్యారెల్కి చూడడం జరిగింది. సో ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే $40 పర్ బ్యారెల్కి చేరడం జరిగింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం అనేది ఎకానమీలో కాస్త కాన్ఫిడెన్స్ని పెంచుతుందన్నమాట. సో క్రూడ్ ఆయిల్ అనేది కూడా ఎకానమీకి ఒక ఇంజన్ లాంటిది, ఒక ఇంధనం లాంటిది. సో మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సస్టైన్ అయితేనే ఎకానమీ అనేది ఫర్దర్ గ్రో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్లో మరీ ఫాలింగ్ అనేది ర్యాపిడ్లీ ఉంటే గనక ఎకానమీలో కూడా కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల ఈరోజు ఆయిల్ బేస్డ్ కంపెనీస్ అయితే క్రూడ్ ఆయిల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది అనే హోప్తో ఇవి 7 to 9% ర్యాలీ తీయడం జరిగింది. ఎఫ్ఐడిఐ డేటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐ వచ్చేసి క్యాష్ సెగ్మెంట్లో 800 crores బై చేస్తే డిఐఎస్ వచ్చేసి 1200 crores సేల్ చేయడం జరిగింది. ఇండెక్స్ ఫ్యూచర్స్ నుంచి 400 crores ఎఫ్ఐఎస్ సేల్ చేయడం జరిగింది. స్టాక్ ఫ్యూచర్స్లో 278 crores బై చేయడం జరిగింది. సో ఇండెక్స్ ఫ్యూచర్స్ నుంచి సేల్ చేయడం జరిగింది అనేది ఏదైతే ఉందో ఇది మార్కెట్లో కాస్త నెగటివ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది. అలాగే ఇండియా విఐఎక్స్ అనేది పెరగడం కూడా కాస్త మనకి మార్కెట్లో కమింగ్ డేస్లో కాస్త కరెక్షన్ ఫేజ్ అయితే ఉండబోవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఆల్ ఓవర్ మనకి జూన్ మంత్ డాటా చూసుకున్నట్టయితే, ఈ 8 days డాటా చూసుకున్నట్టయితే 14,740 crores ఎఫ్ఐఎస్ బై చేస్తే 2,838 crores డిఐఎస్ సెల్ చేయడం జరిగింది. సో ఈ 14,000 crores మనకి ఆల్మోస్ట్ బల్క్ డీల్స్ యొక్క మనీ కూడా ఇంక్లూడెడ్ అయ్యి ఉందన్నమాట. సో ఆ మనీ అనేది కూడా హయ్యెస్ట్ అమౌంట్లో ఉంది కాబట్టి 14,000 అనేది కనిపిస్తుంది. సో మనకి చార్ట్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఈరోజు ఈ వీ కర్వ్లో అప్పర్ సైడ్ చూడండి 10,350 దగ్గర మనం ట్రెండ్ లైన్ గీయడం జరిగింది. ఇది ఎప్పుడైతే ప్రీవియస్ గ్యాప్ ఏర్పడిందో మార్చ్లో షార్ప్ ఫాలింగ్లో మనకి ప్రీవియస్ గ్యాప్ ఏర్పడింది కదా. సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మార్కెట్ అనేది 4 days నుంచి ట్రై చేస్తుంది. సో అప్పర్ సైడ్ 10,350 లెవెల్స్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అక్కడి వరకు వెళ్ళలేకపోయింది. 10,320 లెవెల్స్ నుంచి అయితే షార్ప్ కరెక్షన్ అనేది కనిపించింది. కానీ 10,200 అనేది ఏదైతే 100-day మూవింగ్ యావరేజ్ ఉందో దానికంటే బిలో వెళ్ళడం జరిగింది. 10,200 మూవింగ్ యావరేజ్ కంటే ఎబో వెళ్తే రేపు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. 10,200 కంటే బిలో వెళ్తే మార్కెట్ అనేది నెగటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో నెగటివ్ ఎక్కడి వరకు ఉంటుంది? 10,050 లెవెల్స్ అనేది మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా ఉండబోతుంది. వన్స్ 10,050ని బ్రేక్ చేస్తే మళ్ళీ మనకి 10,000 కంటే బిలో 9,800 to 9,900 లెవెల్స్ని కూడా చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అప్పర్ సైడ్ కనుక బుల్లిష్ రన్ ర్యాలీ అనేది మరీ హ్యూజ్ హోప్స్తో కనుక వస్తే 10,350 లెవెల్స్ని బ్రేక్ చేస్తే 10,550 లెవెల్స్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 3 hours వరకు 10,270 లెవెల్స్ నుంచి 10,320 లెవెల్స్ మధ్యలో ఇదే 50 పాయింట్స్లో నిఫ్టీ 50 అనేది ట్రేడ్ అవ్వడం కనిపించింది. వన్స్ 10,270 లెవెల్స్ని బ్రేక్ చేసిన తర్వాత మనకి 10,120 లెవెల్స్ వరకు వెళ్ళడం కూడా కనిపించింది. సో 10,050 లెవెల్స్ అనేది సపోర్ట్ పాయింట్ అనమాట. ఇక్కడి వరకు అయితే మార్కెట్ వెళ్ళలేకపోయింది. ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికంటే ఆల్మోస్ట్ 20 పాయింట్స్ వరకు అప్పర్ సైడ్లో ఈరోజు క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. సో 0.24% అనేది కన్సాలిడేషన్ ఫేజ్గా చెప్పుకోవచ్చు. దీన్ని బుల్లిష్ ర్యాలీ అయితే చెప్పుకోలేము. కానీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కనుక మార్కెట్స్ అనేవి ఫాల్ అవుతూ ఉన్నాయి. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే కనుక మార్కెట్స్ అనేవి రేజ్ అవుతూ ఉన్నాయి. సో దానికి అనుగుణంగా మీరు ట్రేడింగ్ స్ట్రాటజీని డిజైన్ చేసుకోండి. సో రేపు కనుక గ్యాప్ డౌన్లో 10,050 లెవెల్స్లో ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్లో షార్ప్ ర్యాలీ కూడా రావచ్చు. ఒకవేళ 10,350 లెవెల్స్లో ఓపెన్ అయితే 300 ఎబో ఓపెన్ అయితే కనుక మళ్ళీ షార్ప్ ఫాల్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే కూడా మనకి 22,000 లెవెల్స్ని అయితే టచ్ చేయలేకపోతుంది. ప్రీవియస్ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో May 28th, 29th లెవెల్లో
ఏప్రిల్ 30th రోజున ఏర్పడిన హయ్యెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అయితే టచ్ చేయలేకపోతుంది. సో ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఆ గ్యాప్ని అయితే కంప్లీట్గా ఈ 4 డేస్లో ఫిల్ చేసింది అనిపిస్తుంది. సో 20,530 లెవెల్స్ నుంచి 21,500 లెవెల్స్లో ఈ 1,000 గ్యాప్ ఏదైతే ఉందో మే 4th నుంచి ఏప్రిల్ 30th వరకు మధ్యలో ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని అయితే కంప్లీట్గా ఫిల్ చేయడం జరిగింది. సో 22,000 లెవెల్స్ అయితే మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అనమాట. సో రేపు 21,500 ఎబో మార్కెట్ ఓపెన్ అయితేనే బుల్లిష్ ట్రెండ్ ఉండవచ్చు. ఒకవేళ 21,000 కంటే బిలో మార్కెట్ ఓపెన్ అయితే మనకి మళ్ళీ బేరిష్ ట్రెండ్ ఉండవచ్చు. కాకపోతే హయ్యెస్ట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మనకి బేరిష్ సైడ్ ఉండకూడదు. ఎందుకంటే మన మార్కెట్స్ అనేవి ఓపెనింగ్ ప్రైస్లోనే చాలా వరకు కరెక్ట్ అవుతూ ఉన్నాయి, చాలా వరకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు కరెక్ట్ అవుతూ ఉన్నాయి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు అప్ సైడ్ వెళ్తూ ఉన్నాయి. సో దానికి అనుగుణంగా ఉండాలి. సో ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 21,500 లెవెల్స్ని ఆల్మోస్ట్ 12:30 టైంలో బ్రేక్ చేయడం జరిగింది. సో 12:30 టైంలో బ్రేక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ 21,000 కంటే ఎబో అయితే 21,500 కంటే ఎబో అయితే వెళ్ళే ప్రయత్నం అయితే కనిపించలేదు. 21,100 పాయింట్స్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపించింది. 21,000 మనకి ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా ఉంది. సో 21,000 కంటే బిలో వచ్చేంత వరకు, సో 21,000 కంటే బిలో అయితే రావడానికి ప్రయత్నం చేసింది. కానీ 21,000 కంటే బిలో ఇక్కడ మనకి హ్యామర్ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత మళ్ళీ అప్పర్ సైడు లాస్ట్ 1 అవర్ అయితే బుల్లిష్ ర్యాలీ అనేది కనిపించింది. 21,223 లెవెల్స్లో క్లోజ్ అవడం జరిగింది. సో సపోర్ట్ అనేది 21,000లో ఉంది, రెసిస్టెన్స్ అనేది 21,500 లెవెల్లో ఉంది. రేపు కనుక 21,500 ఎబో ఓపెన్ అయితే మనకి 22,000 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్గా ఉండవచ్చు. 21,000 బిలో ఓపెన్ అయితే కనుక 20,530 పాయింట్స్ అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా ఉండవచ్చు. సో ఆప్షన్ చైన్ డాటా చూసుకున్నా కూడా 9,800, 10,000, 10,200 దగ్గర మనకి హయ్యెస్ట్ క్యుములేటివ్ కాంట్రాక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆప్షన్ రైటింగ్లో. సో ఇక్కడ యాడిషన్ కూడా ఈరోజు 6,61,000 అనేది 10,000 స్ట్రైక్ ప్రైస్ పుట్ సైడ్ కనిపించడం జరిగింది. సో పుట్ సైడ్ 22,52,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అంటే 10,000 కంటే బిలో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఈ వీక్లో కనిపించట్లేదు అనిపిస్తుంది. అలాగే 10,200 స్ట్రైక్ ప్రైస్ దగ్గర చూసుకున్నా కూడా 4,14,000 ఫ్రెష్ కాంట్రాక్ట్స్ యాడ్ అవడం అనేది కూడా మనకి 10,200 కంటే ఎబో మార్కెట్ని తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో కాల్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 15 lakh కాంట్రాక్ట్స్ సేమ్ 10,200 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి కాల్ రేటింగ్ అనేది తగ్గడం కనిపిస్తుంది. 71,000 వరకు కాంట్రాక్ట్స్ అనేవి తగ్గడం కనిపిస్తుంది. కానీ క్యుములేటివ్ అమౌంట్ చూసుకున్నట్టయితే 8 lakhsతో కంపేర్ చేసుకున్నట్టయితే 15 lakh హయ్యెస్ట్ అమౌంట్ కాబట్టి 10,200 అనేది కూడా మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఉండబోతుంది. సో క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 10,000 నుంచి 10,200 బిట్వీన్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే 10,300 అనేది రెసిస్టెన్స్గా ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ 20 lakhs కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అలాగే 22 lakhs కాంట్రాక్ట్స్ అనేవి 10,400 లెవెల్స్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. డౌన్ సైడ్ మనకి 10,000 అనేది ఫస్ట్ సపోర్టు, అలాగే 9,800 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్స్గా కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 20,000, 20,600, 21,000 ఈ 3 స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర ఎక్కువగా అమౌంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 20,500 లెవెల్లో. సో 4,47,000 వచ్చేసి 20,500 లెవెల్స్లో, 6,56,000 వచ్చేసి 20,000 స్ట్రైక్ ప్రైస్లో, అలాగే 3,69,000 కాంట్రాక్ట్స్ మనకి 21,000 స్ట్రైక్ ప్రైస్లో పుట్ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ 3 సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 21,000 కంటే బిలో వెళ్ళడం అనేది కాస్త కష్టంగా కనిపిస్తూ ఉంది. 21,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకి కాల్ సైడ్ చూసుకున్నట్టయితే కేవలం 2,24,000 ఉన్నాయి కాంట్రాక్ట్స్ అనేవి. ఇక్కడ మనకి డిక్లైన్స్ అనేది కూడా 59,000 కాంట్రాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 21,000 మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా ఉండబోతుంది అని చెప్పేసి అర్థమవుతుంది. అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే కాల్ సైడ్ 21,500 దగ్గర 3 lakhs కాంట్రాక్ట్స్ ఉన్నాయి. 22,000 దగ్గర 7 lakh కాంట్రాక్ట్స్, అలాగే 22,500 దగ్గర 6 lakh కాంట్రాక్ట్స్ కనిపిస్తున్నాయి. మార్కెట్ క్లోజింగ్ అనేది 20,500 to 21,500 ఈ బిట్వీన్లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే కనుక 20,500 బిలో ఉన్న పుట్స్ని, అలాగే 21,500 ఎబో ఉన్న కాల్స్ని సేల్ చేయవచ్చు విత్ స్ట్రాడల్ స్ట్రాటజీ.
అలాగే యూఎస్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఈరోజు ఓపెనింగ్ అనేది కాస్త కన్సాలిడేషన్ ఫేజ్లో నెగటివ్లో కనిపించినప్పటికీ మళ్ళీ షార్ప్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. 1% వరకు డౌ జోన్స్, 0.5% వరకు S&P 500, 0.3% వరకు నాస్డాక్ పెరగడం కనిపిస్తుంది. యూరప్ మార్కెట్స్ అనేవి మాత్రం కన్సాలిడేషన్ ఫేజ్లో నెగటివ్గా కనిపించడం జరిగింది. ఆసియన్ మార్కెట్స్లో చూసుకున్నట్టయితే సైడ్ వేస్లో మనకి హ్యాంగ్సెంగ్ అండ్ షాంఘై కనిపిస్తే నిక్కీ అనేది మాత్రం 1% వరకు, 1.3% వరకు పాజిటివ్ ర్యాలీ అనేది కనిపించింది. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్లో అయితే వీక్నెస్ అయితే కనిపించట్లేదు. జస్ట్ సైడ్ వేస్ అండ్ కరెక్షన్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది కాస్త కనిపిస్తూ ఉంది. సో మన మార్కెట్స్ కూడా రేపు 0.5 to 1% వరకే అప్ ఆర్ డౌన్ మూవ్ అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. సో ఎవ్రీ వీడియోలో ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దామన్నాం కదా. సో ఎల్టీ ఫుడ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఇది 16% ర్యాలీ తీయడం జరిగింది. సో దీని యొక్క 52 వీక్ హైని కూడా ఇది బ్రేక్ చేయడం జరిగింది. కేవలం 1 వీక్లోనే 34% ప్రాఫిట్స్ని ఇవ్వగలిగింది. 1 మంత్లో చూసుకున్నట్టయితే 70% ప్రాఫిట్స్ని ఇవ్వగలిగింది. దీని పేరే మనకి దావాత్ అని చెప్పేసి మనకి ఎక్స్చేంజెస్లో ఉంటుంది. సో దావాత్ అని మీరు సెర్చ్ చేయవచ్చు. 1 ఇయర్లో చూసుకున్న, 3 మంత్స్లో చూసుకున్న, 6 మంత్స్లో చూసుకున్న, 1 మంత్లో 1 వీక్లో కూడా మనకి ప్రాఫిట్స్ అనేది అయితే ఈ స్టాక్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి బులిష్ ర్యాలీ అయితే ఇందులో కనిపిస్తుంది. 2018 లెవెల్స్లో ఇది 103 లెవెల్స్లో ట్రేడింగ్ అయిన కంపెనీ. దీని గురించిన ఫండమెంటల్స్ అనేవి మీరు టిక్కర్ టేప్లో చూడవచ్చు. సో లాస్ట్ 1.5 మంత్స్ నుంచి అయితే ఇది చాలా మంచి బులిష్ ర్యాలీ కనిపిస్తూ ఉంది. సో ప్రీవియస్ కరెక్షన్ ఏదైతే ఉందో ఆ కరెక్షన్ నుంచి ఇది ఆల్మోస్ట్ 100% వరకు ర్యాలీ తీయడం జరిగింది. 13 రూపీస్ నుంచి కూడా, 13 రూపీస్ అనేది 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రైస్. సో లోయెస్ట్ ప్రైస్ మనకి లాస్ట్ 3 మంత్స్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 18 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ వచ్చేసి ఇప్పుడు 35 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ని మీరు ఫర్దర్గా కాస్త రిస్కీ ప్లేయర్స్ అయితే కనుక మీరు దీంట్లో బై చేసే ఆలోచన ఉంటే ట్రై చేయండి. మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. 35 లెవెల్స్లో దీన్ని ఎంట్రీ తీసుకుంటే కనుక ఈ బుల్ రన్లో ఇది కూడా కాస్త 40 to 45 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో మీరు పోర్ట్ఫోలియో బిల్డప్ చేయాలనుకుంటే స్క్రీనర్స్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో మనం ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెక్ చేసాము. సో మీకు బెస్ట్ స్క్రీనర్ ఏది అని చెప్పేసి చెప్పాలనుకొని దీన్ని చూపించడం జరుగుతుంది. సో టిక్కర్ టేప్లో స్క్రీనర్ని ఓపెన్ చేసిన తర్వాత ఆల్ స్క్రీన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనీ మింటర్స్ అని ఉంది. సో మనీ మింటర్స్ అనేది ఫ్రీ స్క్రీనర్ అండి, ఎవరైనా ఓపెన్ చేయవచ్చు. సో మనీ మింటర్స్ అని సెలెక్ట్ చేయండి. దాంట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100స్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఇక్కడ 7 స్టాక్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సో దీంట్లో మీరు నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తారా, నిఫ్టీ 500లో ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఇండివిజువల్ సెక్టర్ వైజ్గా కూడా మీరు సెలెక్ట్ చేయవచ్చు. దీంట్లో 5 ఫిల్టర్స్ యాడ్ చేసి ఉన్నారు. మనీ మింటర్స్ అనేది బెస్ట్ స్క్రీనర్ అని నాకు అనిపించింది. దాని గురించి మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో దీంట్లో 7 స్టాక్స్ అయితే రావడం జరిగింది. సో మీరు వీటిని టిక్కర్ టేప్లో కింద డిస్క్రిప్షన్లో కూడా దీని యొక్క వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఒకవేళ దాంట్లో బెస్ట్ స్టాక్ అని మీకు అనిపించినట్టయితే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.